అందరికీ నమస్కారం. రాజు ఆటో ఏజెన్సీ వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. 9/5 అవుతుంది. 9వ తారీఖు 9వ నెల 2024. ఓలా ఊబర్ ర్యాపిడో హైదరాబాద్లో నడిపిస్తుంటాను. ఈరోజు రన్నింగ్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేయలే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. మధ్యలో ఇట్లా బ్లాక్ చేస్తా. అదే మధ్యాహ్నం టైంలో ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తాను అది యాడ్ చేస్తాం. మన సాయంత్రం నైట్ టైంలో ఎన్ని టైప్లో అది ఇట్లా యాడ్ చేస్తాం. చూస్తుండండి. ఫస్ట్ డ్రాప్ ఏడొస్తుంది, ఎక్కడ వస్తుంది చూద్దాము. 2 కెమెరాలు లేవన్నా, చేద్దామంటే చూపించుకుంటూ చేద్దామంటే తర్వాత చేస్తుంటాం మిషన్ అయితే. ఇప్పుడైతే ఇక స్క్రీన్ రికార్డింగ్ వీడియో రికార్డింగ్ చేసి ఫస్ట్ డ్రాప్ బెస్ట్ డ్రాప్. ఎందుకంటే ఊబర్లో బుకింగ్ వచ్చేది 12 కిలోమీటర్ల ఊబర్ కంపెనీ వాళ్ళు వచ్చి కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటే 202 మనకి వచ్చింది 197 పర్ కిలోమీటర్కి దగ్గర 15.5 పడ్డది. ఇంకొకటి ఏంటంటే ఆ కస్టమరే ఊబర్ ఎంత చూపిస్తుందా ఇస్తానమ్మా 70 డ్రాప్ చేస్తుంటే సరే సార్ అంటే 125 ఇచ్చింది. రెండు మొత్తం కలిపి 327 రూపాయలు వచ్చింది. అందుకని కస్టమర్ ఇష్టం. నెక్స్ట్ ఇట్లా డ్రాప్ చేసిన చిన్న డ్రాపే 70 రూపీస్ ఏమో వచ్చింది. 60 రూపాయలు వచ్చింది. 8 రూపాయలు మనం చేసినాం. ఇంకా డ్రాప్ గురించి వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ మధ్యాహ్నం ఫస్ట్ డ్రాప్ డీటెయిల్స్ చూడండి. డివైడెడ్ బై చేసిన అమౌంట్ కిలోమీటర్స్ బట్టి నెక్స్ట్ డ్రాప్ వచ్చింది. చిన్న వర్షం పడితే బాగానే ఉంటుంది కానీ వర్షం పడితే అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం బుకింగ్ స్పీడ్గా ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ పడ్డామనుకో గుంతులు పిన్నుకోవడము లేకపోతే పంచర్లు కావడం ఇట్లాంటివి ఉంటాయి. కంటిన్యూగా వస్తాయి కానీ ప్రాబ్లం ట్రాఫిక్ వల్ల. మధ్యాహ్నము 1:45 అవుతుంది. రన్ చేసినాం. పొద్దుగాలనేమో 9-8 స్టార్ట్ చేసి 1:45 క్లోజ్ చేస్తున్నాం. మొత్తము 10 బుక్కులు చేసిన 843 రూపాయలు వచ్చినాయి. మా బై పర్సనల్ 125, మొత్తం 968 రూపాయలు వచ్చినాయి. ఇక లంచ్ టైము తినేసి కొద్దిసేపు రెస్ట్ చేసుకొని మళ్ళీ అప్పటికి స్టార్ట్ అవుతాం. మధ్యాహ్నం లంచ్ ఫుల్ ఆకలి అవుతుంది. బెండకాయ ప్లస్ ఇదేంది వచ్చేసి కొబ్బరికాయ పచ్చడి. 9 రోజులు నవరాత్రులు ఉంటా. వినాయక చవితికి ఏకభుక్తం చేస్తా, అంటే ఒకటే పూట తింటా. అది మధ్యాహ్నం ఒక 12:30 నుంచి 4 గంటల లోపల తినేస్తా. ఇక తర్వాత ఏం ముట్టుకోను. ఏమైనా అయితే వాటర్ తాగుతా, అంతకన్నా ఎక్కువ ఏం చేయం. ఏకభుక్తం ఒకటి చేస్తాం. ఫుడ్ ఇంటికి వచ్చి తినిపోతాం. 4:30 అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసిన రైడు. ఊబర్లో 10 డ్రాపులు చేస్తే 300 రూపాయలు వస్తాయి. మొత్తం 20 డ్రాప్స్ కంప్లీట్ చేస్తే మధ్యాహ్నం 10 చేసినాం కదా, ఇప్పుడు ఒక 10 చేసేస్తాం. అంతలోపల సిఎన్జి గ్యాస్ 2 పాయింట్లు ఉంటే మళ్ళీ సిఎన్జి గ్యాస్ కోసమని పోయినా. పోగానే దొరికింది మంచిగా 221 రూపాయలు పట్టింది. అది ఇట్లా చూపిస్తా. నేను తెలిసి ఈరోజు ఎక్కువ ఏం తిరిగా, చిన్న డ్రాప్సే కొడతా. సిఎన్జి దొరికినప్పుడు దానంత ఆదాయము ఇన్కమ్ ఉండదు, దొరికినప్పుడు దానంత కష్టాలు ఇట్లా ఉండదు. అందుకనే సిఎన్జి తీసుకోవాలంటే డేర్ ఉండాలి. డేర్ చేసి తీసుకోవాలంటే తీసుకోండి ఏదైనా. ఎందుకంటే టైం అంతా గిరాక్ టైంలోకి ఒకసారి గ్యాస్ అయిపోతే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఒక దగ్గర లేకపోతే ఒక దగ్గర ఉండదు. ఒక్కసారి స్టాకేజ్ అనుకో ఏంది గ్యాస్ స్టేషన్లు అన్నీ తిరిగి రావాలి. అది సిఎన్జి గ్యాస్ ఉన్న వాళ్ళకు ఆ బాధలు ఏందో తెలుస్తాయి. కొత్త ఉన్న వాళ్ళకి తెలుస్తాయి, పాత వాళ్ళకి తెలుస్తాయి. ఇలా సీనియర్ జూనియర్ అని కాదు, లేని వాళ్ళకి తెలుస్తాయి. సిఎన్జి మైలేజ్ ఇస్తుంది కానీ దాని తగ్గట్టు ఇట్లా మెయింటెనెన్స్ అదే తిరుగుతుండాలి అటు ఇటు అట్లా. ఎన్ని లాక్స్ ఇప్పుడు ఒక 10-10 ఊబర్లో చేసేస్తే సరిపోతుంది. ఇక నేను ఓలా కానీ ర్యాపిడో కానీ ఏం నడపా, అదొకటే నడుపుతా. 10 డ్రాప్లు కంప్లీట్ చేస్తే 300 రూపాయలు ఎందుకు కొట్టుకోవాలి. ఏది ఎండ్లో ఎక్కువ ఇస్తే అందులో చేస్తా. ఇది అదే ఏం చేయ. ఊబర్ ఇప్పుడు 10 చేసినా కాబట్టి ఇంకా 10 చేసేస్తా. చేసినాక లాస్ట్ నైట్ చేస్తా. మధ్యలో చిన్న గేమ్ గిట్లా ఆడినా. తిన్న తర్వాత 1 గంట సేపు పబ్జీ గేమ్ ఆడినా. అట్లా చేసి చికెన్ డిన్నర్ కొట్టినా. తర్వాత ఇక అప్పుడప్పుడు గేమ్ గిట్లా ఆడుతుండాలి కదా మైండ్ రిలీఫ్ కోసం. ఓకే ఏం పని చేస్తాం, మధ్యలో అది ఇట్లా చేసినాం. తర్వాత ఇక చేస్తా నైట్. ఇక మళ్ళీ వ్లాగ్ చేస్తా, చూపిస్తా. బ్లాగ్ అంటున్నా, ఓకే వ్లాగ్. ఈరోజు అదృష్టం బాగుంది. పోగానే దొరికింది గ్యాస్. లైన్ లేదు, ఏం లేదు. చూడండి ఎంత గ్యాస్ పడుతుందో. 2 పాయింట్లు ఉండే, మొత్తం 4 పాయింట్లు ఉంటాయి. 2 పాయింట్లు అయిపోయింది. ఇంకా 2 పాయింట్లు ఉన్నప్పుడే కొట్టించుకుంటున్నాం. అందుకనే కొంచెం తక్కువ పడుతుండొచ్చు. మేబీ 220 ఇట్లా పడుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చేసిన కాబట్టి చెప్తున్నా. 221 రూపాయి. 4:30కి స్టార్ట్ చేసిన.
ఇప్పటి వరకు 4 బుకింగ్లు చేసిన. ఏదో 10 బుకింగ్లు ఏదో 300 తీసుకున్నాం అన్నట్టు నేను అనుకున్నాను. మొత్తం 20 డ్రాప్స్ చేసేద్దామని. అసలు బుకింగ్లో అసలు 4 డ్రాపులు పెట్టినట్టు చూసి లాస్ట్ వస్తుంది అసలు నాకు. అయినా కానీ ఇంకొక గంట ఉంటా, 8:30 వరకు ఉంటా. 8:30 వరకు ఉండి క్లోజ్ చేస్తే ఎంతైతే అంత లాస్ట్ అమౌంట్ మీకు చూపిస్తాం. బుకింగ్లు వస్తే నాన్ స్టాప్ ఎన్నైనా చేయొచ్చు, కానీ బుకింగ్స్ డల్ అయిపోయినాయి. అసలు సోమవారం నాడు పొద్దున నుంచి నైట్ వరకు మంచిగా ఉంటాయి, కొంచెం పర్లేదు. శనివారం, ఆదివారం, సోమవారం మంచిగా ఉంటాయి 3 days. మంగళవారం నాడు పొద్దుగాల మంచిగా ఉంటుంది, మధ్యాహ్నం నుంచి డల్గా ఉంటే సాయంత్రం అసలు ఉండదు. అసలు ఈరోజు మంగళవారం అనుకున్నాను, అసలు డేట్ చూసి టైం చూసి వారం చూసి అసలు బుకింగ్లో అసలు ఈ అమ్మ 20 డ్రాపులు మళ్ళీ ఈరోజు లేపేదామని అనుకున్నాను. 20 డ్రాపులు అయితే లేవు, కానీ ఆయన కాడికి సంతోషించి గ్యాస్ ఇట్లా కొంచెం తక్కువ తాగేది కదా, దాన్ని బట్టి దాంట్లో మైనస్ చేసుకొని ఒక గంట సేపు ఉండి అట్లా ఒక 100-200 చేసుకొని మొత్తం క్లోజ్ చేసి లాస్ట్ ఎర్నింగ్స్ ఎంతైనా మొత్తం డీటెయిల్గా చూపిస్తాం. కిలోమీటర్స్, ఎన్ని అవర్స్ లాగిన అవర్స్ ఉన్నాను, ఇంట్లో ఎక్కువ ఉన్నాను, దాన్ని బట్టి డీటెయిల్స్ మొత్తం చూపిస్తాం. టోటల్ అమౌంట్ వేసి దాంట్లో మళ్ళీ గ్యాస్ సిఎన్జీ తీసేసి ప్లస్ మళ్ళీ ఆటోమేటిక్గా తీసేస్తాం. ఈరోజు చేసిన కాడ సరే నిమ్మలంగా ఉండాలి చేసినంత వరకు. ఇక రోజు 2000 కావాలి, 2500 కావాలంటే ఒక్కోసారి 1000 రూపాయలు అయితే 800 అవుతాయి. అందుకనే నేను నెలకు ఎంత అని చెప్పిన 2000 ఎక్కేస్తే 60,000 అవుతాయి. నేను ఏమని చెప్పిన 20,000 నుంచి 25,000 సంపాదించుకోవచ్చు అని చెప్పిన. ఇట్లనే ఉంటాయి, ఒకసారి ఎక్కువ ఉంటాయి, ఒకసారి తక్కువ ఉంటాయి. దాన్ని మనం కవర్ చేసుకుంటుంటాం. మళ్ళీ అందులో డుమ్మలు గిట్టు ఉంటాయి. సరే చూద్దాం లాస్ట్ వరకు. మళ్ళీ పోయేటప్పుడు గిట్ట మీకు అప్డేట్ ఇస్తాం. టైం అయిపోయినాక మళ్ళీ స్క్రీన్ రికార్డుతో అవన్నీ చూపిస్తాను డీటెయిల్గా. ఓకేనా, బాయ్. ఇది 57 అవుతుంది, అలా 9 గంటలకు అనుకోండి. 9 గంటలకు క్లోజ్ చేస్తున్నాం. ఊబర్ ఇంతకుముందు పిచ్చిలు వేసింది, మెల్లగా ర్యాపిడో ఆన్ చేసినాం. ర్యాపిడో ఆన్ చేస్తుందంటే 29 రూపాయలు ప్లాట్ఫామ్ కట్టుకుంటుంది. ఇవాళ నైట్ మూమెంట్లు ఏం చేద్దామో అనుకున్నాం, ఎలాగని చేసినా ఏమొస్తుందని 169 రూపీస్ అయింది. 2 డ్రాపులు చేసినా. 1 రూపాయి మైనస్ అయినా కానీ మనకి కొంచెం మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి చూడండి. పొద్దుగాల 9 గంటలకు అదే 9 నిమిషాలకు స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 9 గంటలకు ఆఫ్ చేస్తున్నా. 12 గంటలు కాదు, మధ్యలో రెస్ట్ తీసుకున్నా. 1:40కి మళ్ళీ మధ్యాహ్నం టైంలో 4:30కు స్టార్ట్ చేసిన. మధ్యలో గ్యాప్ ఇచ్చిన. ఇప్పుడు టోటల్ అమౌంట్ చూడండి, యాప్లో చూపిస్తా స్క్రీన్లో. ఓకేనా, బిజినెస్ ఏం లేదు, ఎక్స్పర్టీజ్ చేసిన. కొంచెం 20 డ్రాపులు చేస్తే 20 చేస్తా చూద్దాం అనుకున్నా. 300 డ్రాపులు 300 రూపాయలు వస్తాయి అనుకున్నా, కానీ వాడు ఇస్తట్లేడు. ప్లస్ కస్టమర్లు బుక్ చేసుకుంటూ వస్తాయి, అది ఇట్లా లేదు, డల్లోనే ఉంది. నేను 2500 చేసినప్పుడు నవ్వాలి, ఈరోజు 1300 1400 అయినప్పుడు ఇట్లా నవ్వాలి, రేపు 800 అయినప్పుడు ఇట్లా నవ్వాలి. ఏదైనా వచ్చినా మనం హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి. అందుకని నేను 9 గంటలకే బంద్ చేస్తాను. మళ్ళీ పొద్దుగాల 5 గంటలకు లేవాలి, లేచి ఇక ఎక్సర్సైజ్, వాటర్ తాగడం, ఎక్సర్సైజ్ అవి చేసుకోవాలి. అందుకని మధ్యాహ్నానికి ఇట్లా పెద్ద నేను టెన్షన్ తీసుకోను. మధ్యాహ్నానికి ఇట్లా కంటిన్యూ చేస్తే ఈజీ అయిపోతుంది, కానీ నేను పెద్ద టెన్షన్ తీసుకోను, నిమ్మలంగా వర్క్ చేసుకుంటాను. ఒక్కరోజుతో ఆగది కాదు కదా, ఈరోజు చేస్తే మళ్ళీ రేపు చేయకుండా రోజు కంటిన్యూ చేయాలంటే ప్రాపర్గా ఒక 8 hours 9 hours 10 hours లాగిన అవర్స్ ఉంటే ఏం కాదు. కంటిన్యూ డ్రాప్స్ వస్తే 9 hours లాగిన అవర్స్ ఉంటే 10 hours ఇటు ఉంటాం. కంటిన్యూ రాకపోయింది అనుకో 8 hours, మినిమం 8 hours ఖచ్చితంగా ఉంటుంది. రాకపోయి ఒకరోజు 100 రూపాయలు అయినా కానీ ఖచ్చితంగా 8 hours లాగిన అవర్స్ ఖచ్చితంగా అయితే ఉంటాం అంతే. ఫస్ట్ ర్యాపిడోలో చూద్దాం. 2 డ్రాపులు చేసిన దాంట్లో ఎంత 7:04కు ఒక డ్రాప్ చేసిన, 7:41కు ఒక డ్రాపు 72 రూపాయలు, 8:04కు 97 రూపాయలు చేసిన 2 డ్రాపులు. టైమింగ్ తెలిసిపోతుంది ఈజీగా. ఊబర్లో నెక్స్ట్ ఊబర్లో తల్లాడితే 5 డ్రాపులు చేసిన మొత్తము. ఫస్ట్ డ్రాపు 197 రూపాయలు, 9:18కి కంప్లీట్ అయింది, 9:08కి స్టార్ట్ చేసిన. ఇలా ఎక్స్ట్రా 125 ఇచ్చింది, అదే 7 కిలోమీటర్లు పోతే. తర్వాత ఒక్కొక్కటి మెల్లగా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. టైమింగ్, డేటు, టైము, డిస్టెన్సు, కిలోమీటర్స్ 11:30 12 అట్లా అన్నీ చూసుకుంటుండని. 1:27కు నేను స్టాప్ చేసిన, మళ్ళీ 4:54కి డ్రాప్ తీసుకున్నాం. అంతలో మధ్యలో గ్యాస్ చేంజ్ కొట్టించిన 2 పాయింట్స్ అంటే 2 పాయింట్స్ కొట్టించిన. తర్వాత ఇక 5 డ్రాపులు చేయడానికి నానా తిప్పలు పడ్డా. అట్లా చేసి 5 డ్రాపులు కంప్లీట్ చేసిన.
అవర్స్ చూడండి, దగ్గర దగ్గర 9 గంటలు, 8 ఇటు మళ్ళీ ప్లాట్ఫామ్ ఛార్జెస్, నెట్ ఫేర్ వచ్చేసి 1312, ట్యాక్స్ అయితే కట్ చేసుకుంటారు. నెట్ ఫేర్ వచ్చి 1319 రూపాయలు. తర్వాత వచ్చేసి 2 యాడ్ చేద్దాం, 169 రూపాయలు ప్లస్ 1319 ప్లస్ 120 ప్లస్ కస్టమర్ టిప్ వచ్చి 7 రూపాయలు కలిపితే 1120 రూపాయలు మొత్తం. గ్యాస్ 226 రూపాయలు, అంటే కొట్టినందుకు 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. మైనస్ మెయింటెనెన్స్ 200 రూపీస్, 1194 రూపాయలు టోటల్ అమౌంట్.